హాయ్ మావ, ఎలా ఉన్నావు? నేను మీ చందు. మావ, ఈ రోజు ఈ వీడియోలో ప్రపంచ దేశ జైళ్లలో మన భారతీయులు ఎంత మంది ఉన్నారో మీకు తెలుసా? పదండి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంతవరకు 86 దేశాల జైళ్లలో మన భారతీయులు 10,152 మంది అయితే ఉన్నారు. ఇందులో మొట్టమొదటి స్థానంలో సౌదీ అరేబియా ఉంది. సౌదీ అరేబియా జైళ్లలో మన భారతీయులు 2,633 మంది అయితే ఉన్నారు. ఇందులో విచారణ ఎదుర్కొనే వాళ్ళు కూడా ఉన్నారు. నెక్స్ట్ సెకండ్ స్థానంలో దుబాయ్ ఉంది. దుబాయ్ జైళ్లలో మన భారతీయులు 2,518 మంది అయితే ఉన్నారు. ఇందులో విచారణ ఎదుర్కొంటున్న వాళ్ళు 294 మంది. నెక్స్ట్ మూడో స్థానంలో నేపాల్ ఉంది. నేపాల్ దేశం యొక్క జైళ్లలో మన భారతీయులు 1317 మంది అయితే ఉన్నారు. ఇందులో విచారణ ఎదుర్కొంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. నెక్స్ట్ నాలుగో స్థానంలో ఖత్తర్ ఉంది. ఖత్తర్ దేశ జైళ్లలో మన భారతీయులు 611 మంది ఉండగా ఇందులో విచారణ ఎదుర్కొంటున్న వాళ్ళు 123 మంది. తర్వాత ఐదవ స్థానంలో కువైట్ ఉంది. కువైట్ దేశ జైళ్లలో మన భారతీయులు 387 మంది అయితే ఉన్నారు. వీరిలో విచారణ ఎదుర్కొంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత ఏడవ స్థానంలో లండన్ ఉంది. లండన్ దేశ జైళ్లలో మన భారతీయులు 288 మంది అయితే ఉన్నారు. తర్వాత ఆరవ స్థానంలో మలేషియా దేశం ఉంది. మలేషియా దేశ జైళ్లలో మన భారతీయులు 338 మంది అయితే ఉండగా వీరిలో విచారణ ఎదుర్కొంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత ఎనిమిదవ స్థానంలో పాకిస్తాన్ దేశం అయితే ఉంది. పాకిస్తాన్ దేశ జైళ్లలో మన భారతీయులు 266 మంది అయితే ఉన్నారు. తర్వాత తొమ్మిదవ స్థానంలో బెహ్రెన్ అయితే ఉంది. బెహ్రెన్ దేశ జైళ్లలో 181 మంది మన భారతీయులు అయితే ఉన్నారు. వీరిలో విచారణ ఎదుర్కొంటున్న వాళ్ళు 144 మంది. తర్వాత 10వ స్థానంలో చైనా దేశం అయితే ఉంది. చైనా దేశ జైళ్లలో మన భారతీయులు 173 మంది అయితే ఉన్నారు. తర్వాత 11వ స్థానంలో యుఎస్ ఉంది. యుఎస్ దేశ జైళ్లలో మన భారతీయులు 169 మంది అయితే ఉన్నారు. తర్వాత 12వ స్థానంలో ఇటలీ దేశం అయితే ఉంది. ఇటలీ దేశ జైళ్లలో మన భారతీయులు 168 మంది అయితే ఉన్నారు. నెక్స్ట్ 13వ స్థానంలో ఒమాన్ దేశం అయితే ఉంది. ఒమాన్ దేశ జైళ్లలో మన భారతీయులు 148 మంది అయితే ఉన్నారు. మనం ఇప్పుడు విన్న ఈ జైళ్లలో ఉండే మన భారతీయులు కొంతమంది తప్పు చేసిన వాళ్ళు ఉంటే కొంతమంది తప్పు చేయని వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళు కూడా శిక్ష అయితే అనుభవిస్తున్నారు. ఇలా చేయని తప్పుకు శిక్ష అనుభవించే వాళ్ళని మన భారతదేశ ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను.